సినిమా సూపర్ ఉంది, మామూలుగా లేదు. చాలామంది అంటారు కేజీఎఫ్ 1 లాగా ఉంది, 2 లాగా ఉంది అంటారు. అది చాలా తప్పు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్ సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. ఫైట్స్ బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎల్కేజీ సినిమా భయ్యా, ఎవరికైనా అర్థమవుతుంది. ఎల్కేజీ సినిమా అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కేవలం బదనాం చేయడం కోసం, అవి అట్లా బదనాం చేస్తారు అన్నట్టు. అది అది అనిపిస్తుంది కదా. చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న సినిమా, అయితే సూపర్ ఉంది. అయితే ప్రభాస్ గారు 100 కోట్లు తీసుకుంటున్నాడు, ఆయనకు 100 కోట్లు ఇవ్వడం అవసరమా అనేది చాలామంది అంటున్నారు. నేను కూడా అనుకున్నా ఒక నిమిషం నేను కూడా ఆయనకు 100 కోట్లు ఇవ్వడం అవసరమా అని నేను అనుకున్నా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు కదా, 100 కోట్లు కూడా కాదు కదా, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. అది ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బాగుంది. ప్రభాస్ అన్న చాలా బాగా తీశారు, చాలా బాగుంది. చాలా 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 బాగుంది. అన్నా బాడీ కాదది, బాక్స్ ఆఫీస్ ఒక్కొక్కరి నరుకుతాడు, కథం కాలి. ఈసారి హెడ్డర్స్ నా కొడుకులకి మొడ్డ ఉడిపేస్తాడు ప్రభాస్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ మూవీ. ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా టాలీవుడ్ దుమ్ము లేపే సినిమా వచ్చింది, మళ్ళీ ఇండియన్ షేక్ చేసే సినిమా వచ్చింది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రభాస్ నుంచి ఏమనుకోకుండా ప్రశాంత్ సూపర్ ఇచ్చాడు. చెప్తున్నారు కదా బ్రో, నేను ఎంత చెప్పినా తక్కువే. రండి, ఎంజాయ్ చేయండి. పిక్స్ మూవీ. థ్యాంక్ యూ. సూపర్ ప్రభాస్ యాక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది భయ్యా. డ్యాన్స్ ఏమి ఉండదు, జస్ట్ ఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది అంతే. ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఎలివేషన్స్ ఉంటాయి. హీరోయిన్ ఎంట్రీ చాలా బాగుంటుంది. హీరోయిన్ ఎంట్రీ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది సినిమా యాక్చువల్లీ. సో కేజీఎఫ్ కంటే ఇది చాలా బెటర్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. మైండ్ బ్లోయింగ్ నిజంగా. ప్రభాస్ కట్అవుట్కి పడే సినిమా పడింది చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ 6 years. బాహుబలి కంటే మంచి సినిమా ఇది యాక్చువల్లీ. లేదు అసలు ఏ సీన్కి తగ్గట్టు ఆ సీన్కి మ్యూజిక్ ఉంది, డౌట్ లేదు అసలు. ఎక్కడ కూడా మీకు స్టోరీలో లేకుండా ఏముండదు, చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఎక్సలెంట్ మూవీ అన్న. చెప్తున్నా కదా, గూస్ బంప్స్ అన్న, వెంట్రికలు నిలబడ్డాయి నిజంగా. అలా చెప్పడానికి లేదన్న, త్రూ అవుట్ ద మూవీ ప్రభాసే ఎక్కువ ఉంటాడు. ప్రభాస్కి ఎంత పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేసిందంటే అంత జస్టిఫికేషన్ చేసింది మూవీ. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది. కొంచెం ప్రశాంత్ నీల్ కాబట్టి ఆయన స్టైల్లో బాగా తీశారు. కొంచెం ఉగ్రం చూస్తుంటే ఆయన చెప్పినట్టు ఉగ్రం బేస్ మీద సినిమా తీశారు. బట్ ఓవరాల్ ఎంటర్టైనర్. ప్రభాస్ మాత్రం ఫెంటాస్టిక్ ఉన్నారు మూవీలో మాత్రం. థ్యాంక్ యూ అలా కంబ్యాక్ అంటే ఇలా ఉండాలన్న మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్లే వచ్చి సేమ్ కొద్దిగా కేజీఎఫ్ టైప్ సేమ్ డైరెక్ట్గా అలా తీసుకున్నారు. కానీ ప్రభాస్ని మాత్రం మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించాడు అన్న. అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం అది చాలా హ్యాపీగా వస్తారు. ఒక్కడే చెప్తా, బాహుబలి తర్వాత డైరెక్ట్ ఇదే సినిమా వేసాడు అనుకోమంటా నేను. ఇప్పుడు లాస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యా, కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఇప్పుడు కేజీఎఫ్ 2కి ఎంతలా అయితే వెయిట్ చేశారో, ఇప్పుడు సలార్ పార్ట్ కూడా అంతలా వెయిట్ చేస్తారు. ఇప్పుడు చాలా అంటే ప్రతి చాలా పర్టికులర్ షార్ట్స్ ఉన్నాయండి కొన్ని. ఓన్లీ యాంగ్రీ ఫేస్కి ఫస్ట్ హాఫ్లో వస్తే అసలు మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించదు, స్లో అనిపించదు. కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే ఫ్యాన్స్కి ఎటువంటి గూస్ బంప్స్ కావాలో అదంతా గట్టిగా ఇచ్చాడు ప్రశాంత్ నీల్ అయితే. నాకైతే నచ్చింది బ్రో. నాకు ఎవరైతే బాగాలేదన్నా నాకు తెలియదు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే సేమ్ సిమిలర్ టు కేజీఎఫ్ఏ అన్న. ఏదో కొద్దిగా లైట్గా ట్యూన్ చేంజ్ చేశాడు, కానీ సిమిలర్ టు కేజీఎఫ్ఏ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి,
స్టార్టింగ్ కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటుంది, ఆ యాంగ్రీ మ్యాన్ బయటికి రాడు అన్నట్టు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ ఫైట్ వస్తుందో అప్పటి నుంచి ఎండ్ వరకు సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న. కలెక్షన్స్ మాత్రం గట్టిగా వస్తాయన్న దీనికి. మీరు చూడాలా, మొత్తం స్టోరీ చెప్పమంటావు చెప్పు. చాలా థియేటర్లో చూడాలి. అంటే ఆ ఎలివేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ, అంటే మనకి కేజీఎఫ్లో ఎటువంటి ఎలివేషన్స్ చూసామో ప్రశాంత్ నీల్ ద్వారా, అదే టైప్ ఆఫ్ ఎలివేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి చూపించాడు ప్రభాస్కి అయితే మాత్రం. అండ్ ఇంకా చాలా మనకి ఇంటర్వ్యూలో పృథ్వీ గారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ ఆఫ్ స్టోరీ అన్నారు దీన్ని. సేమ్ అలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నట్టు ఒక ఐ మీన్ కుర్చీల కోసం అన్నట్టు మీరు చూస్తే కనుక చాలా బాగుంటాయి, ట్విస్టులు ఉంటాయి. మూవీ అయితే పక్కా హిట్ అవుతుందన్న. ఎందుకంటే పార్ట్ 2 ఎప్పుడైనా పార్ట్ 2 ఇంకా పార్ట్ 2 కోసం మిగతా వెయిట్ చేస్తారన్న. నాకు ప్రభాస్ కెరీర్లో పార్ట్ 1 బాహుబలి అయిందో పార్ట్ 2 కోసం ఎలా వెయిట్ చేస్తారో దీనికోసం అలా వెయిట్ చేస్తారన్న. రియల్ ఫుల్ మీల్స్ మూవీ అయితే ఇదైతే మాత్రం. ఎన్ని డేస్ అయితే చెప్పలేము, కలెక్షన్స్ అయితే గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఏ సినిమా ఎక్కువ డేస్ వల్ల తక్కువ డేస్లో కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. డేస్ అయితే నేను చెప్పలేను అన్న. ఫస్ట్ రాగానే మనకు ట్రైలర్లో ఏ విధంగా చూపించాడో ఆ ట్రైలర్ సీన్లే స్టార్టింగ్లో ఎంటర్ అవుతాయి. మనం RRRలో సినిమా చూసాం, ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో ప్రాణానికి ప్రాణం, దానికన్నా ఫ్రెండ్షిప్ ఎవరు చూపించలేదని అనుకున్నాం. కానీ దానికి 10 రెట్లు ఫ్రెండ్షిప్ అంటే ఒకరి కోసం ఒకరి ప్రాణాలు ఏ విధంగా తెగిస్తారనేది ఫస్ట్ 2 దగ్గర ఎందుకు వస్తుందంటే అది అరిచి నోరైపోయిందన్న, అంత ఎలివేషన్స్ ఇచ్చాడు. ఫ్రెండ్షిప్కి అయితే వాల్యూ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా చూపించాడు. 2 ప్రాణ స్నేహితులు ఫస్ట్ హాఫ్లో చూపించినట్లు ఏ సినిమా ఇండస్ట్రీలో కానీ, ఏ ఇండియన్ ఇండస్ట్రీలో కానీ, ఏ హాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ ఇంత బలమైన స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ని చూపించలేదు. ఫస్ట్ ఇంకోటి ప్లస్ పాయింట్ అంటే ఫ్రెండ్షిప్లో ఉన్న ఎలివేషన్ సీన్స్ కానీ, ఒకరి కోసం ఒకరి ప్రాణాలు ఇచ్చేటప్పుడు ఫైటింగ్ సీక్వెన్స్ ఎలివేషన్ కానీ. ఇంకోటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మదర్ వచ్చి మన డైనోసార్ని జురాసిక్ పార్క్ నుంచి తీసుకొచ్చి జూ పార్క్లో పెట్టేసి ఎలా అన్నా చెప్పన్నా, అసలు ఒక 1 అవర్ వరకు జురాసిక్ పార్క్ నుంచి జూ పార్క్లో పెట్టేసింది అన్న. తట్టుకోలేకపోయాడు హీరో కూడా తట్టుకోలేకపోయాడు. అసలు ఫైటింగ్ చేద్దామంటే పార్క్ నుంచి బయటకు రావడానికి మదర్ ఒక బ్రేక్అవుట్ పెట్టేసింది. అప్పుడు హీరోయిన్ ఎప్పుడైతే మృగాలు పట్టుకెళ్ళిపోతాయి, మదర్ బ్రేక్ లైన్ని బ్రేక్ చేసేసి జూ పార్క్ నుంచి జురాసిక్ పార్క్లోకి ఎప్పుడైతే వదులుతారో డైనోసార్ అసలు విధ్వంసం మామూలుగా చేయలేదన్న. ఆ విధ్వంసం చూస్తే రాజమౌళికి తల పట్టుకుంటాడు. ఈ విధంగా విధ్వంసం, ఈ విధంగా ఎలివేషన్స్ ఇన్ని సంవత్సరాలు నా సినిమాల్లో 10% ఉంటే ఈ ప్రశాంత్ నీల్ ఎవరయ్యా బాబు, 100% కాదమ్మా, 200% తెప్పించాడు. ఈ ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో ఇలాంటి ఎలివేషన్స్ ఎప్పుడు కేజీఎఫ్ని 10 సార్లు 20 సార్లు మిక్సీలు వేస్తే కానీ ఫస్ట్ హాఫ్లోని ఎలివేషన్స్ రావు, అంత భయంకరమైన ఎలివేషన్స్. ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బీభత్సం అన్న మదర్ సెంటిమెంట్ కానీ, అసలు హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సన్నివేశాలకు సంబంధించిన స్క్రీన్ ప్లే కానీ ఫస్ట్ హాఫ్ హైలైట్. నాకు మెయిన్ మైనస్ ఏందనిపించిందంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ డ్రామా నడిపించింది అన్న. ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎలివేషన్ సెకండ్ హాఫ్లో పెట్టాడు, కానీ డ్రామా కంటిన్యూ ఉండడం వల్ల మాకే సరిగ్గా అర్థం కాలేదు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లోనే అన్న అరిచి గొంతు పోయిందన్న. ఫస్ట్ హాఫ్లో అయితే ఫస్ట్ హాఫ్ అనేది రాజమౌళి సెల్యూట్ చేస్తాడని. ఇలాంటి సినిమాలో ఫస్ట్ హాఫ్ ఇంత భయంకరంగా నేను ఎందుకు తీయలేదని ఇదిలోకి వెళ్ళిపోయి ఆలోచించిపోయి అంత రీతిలో ప్రశాంత్ నీల్ తీశాడంటే ఇంకా అసలు మామూలు. ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు ఉంటాయి నా, డైనోసార్ జూ పార్క్ నుంచి జురాసిక్ పార్క్ చేసి ఇలా విధ్వంసం చూస్తారు. అసలు బ్లడ్ బాత్ సెకండ్ హాఫ్లో అయితే బ్లడ్ బాత్ హై మోషన్, హై ఆక్టైన్ యాక్షన్ ఎలివెంట్స్, మోస్ట్ ఎలివెంట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ ఎలివెన్స్ అని ఇచ్చారు. కానీ సెకండ్ హాఫ్లో అసలు వైలెన్స్ ఉందన్న. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అనే దానికి కూడా క్లూ ఉందన్న. సెకండ్ హాఫ్లో అయితే వైలెన్స్కి అసలు జనాల్ని అమ్మాయిల్ని అంతా సతాయిస్తుంటే అప్పుడు వచ్చాడన్న స్వామి, దేవుళ్ళ లెక్క వచ్చి అందరినీ రక్తపాతాల లెక్క నరికేసిండు. అసలు ఆ టైంలో ఉన్న మ్యూజిక్ రవి ప్రొడక్షన్కి ఇవ్వాలన్న, సెల్యూట్ చేయాలి. ఇంత హై వోల్టేజ్ మ్యూజిక్ కేజీఎఫ్కి ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హై ఎలివేషన్. ఫస్ట్ హాఫ్లో ఉన్న డెప్త్ ఫీలింగ్, డీప్ ఎమోషన్ సాంగ్స్ కానీ సూపర్గా ఉన్నాయి. నాకైతే సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ అయితే
ఫస్ట్ హాఫ్ కోసమే 10 సార్లు కాదు 20 సార్లు ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి చూడాలనిపించే అంత ఇది రీజ్లో ప్రశాంత్ నీల్ తీశారు. ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు ఎలివేషన్స్ ఉన్నాయి, ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు మామూలు ఎలివేషన్స్ కాదు. సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ ఎలివేషన్స్ హైలైట్గా ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ మీకు చెప్పడం మర్చిపోయి, పృథ్వీరాజ్ సుకుమారన్ అన్న అసలు మామూలుగా లేడన్న. అసలు ఇద్దరు ఫ్రెండ్షిప్కి పృథ్వీరాజ్ సుకుమారన్, ఇద్దరు ప్రభాస్ కటౌట్కి. ఇంకా ప్రభాస్ కటౌట్ అయితే అసలు ఫైట్ చేస్తుంటే అసలు డైనోసరా ప్రభాసా అనిపించేంత ఒరిజినాలిటీ, అంటే డైనోసర్లో ఉన్న ఒరిజినాలిటీ ప్రభాస్ కటౌట్లో దింపేసింది అన్న, మామూలుగా దింపలేదు. ఫస్ట్ ప్రభాస్ని ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే నా భూతో నా భవిష్యత్తు. ఈ విధమైన ఇంట్రడక్షన్ రాజమౌళి సినిమాలో కూడా ఈ విధమైన ఇంట్రడక్షన్ ఫైట్ ప్రభాస్కి తగలలేదు. అసలు కటౌట్ని పక్కన నిలబెట్టి ప్రభాస్ని వాడుకోమంటే రాజమౌళి కన్నా ప్రశాంత్ నీళ్ళు ఎక్కువ వాడుకున్నారు, మామూలుగా వాడుకోలేదు ప్రశాంత్ నీళ్ళు కటౌట్కి.